బొగ్గ రికార్డింగ్ అయితే బయటికి వచ్చిన వెదవ పోసేసాడు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక లైవ్లో ఇలా జరిగింది హోలీ ఎప్పుడు కూడా. పోయి అన్న పోయి అన్న వేగా వేగా పోయిరా పోయిరా గుమ్మరి గుమ్మరి అది గుమ్మరి పోయి పోయి ఎన్న పోయి ఎన్న 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 కలర్ 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 వస్తా కాదు రే వాటర్ అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇగో గినకుయ్ గినకుయ్ అయిపోయింది బతికి అయిపోయింది నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. బాత్రూమ్ లో దాచుకున్నాడు బాత్రూమ్ లో దాచుకున్నాడు బట్ట ఇప్పుడు వచ్చేది. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్. ఇది అబ్బాయిలు జరుపుకునే హోలీ. మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. అడు నా కప్ప పట్టి కప్పనేస్తుండు మీద మళ్ళా చూడు. ఆడు మాత్రం రంగేస్తేనే ఇట్లా గొడవ పెట్టుకుంటాడు. అలాంటి వాడు కప్పలేస్తుండు మీద. అది నేనే ఇచ్చిన ఐడియాకి కప్పను పట్ట కప్పలే అంటే వాడు పట్టి నా మీద వేస్తుండు. చెప్పులు లేకుండా నడుస్తున్నా కదా, చెప్పులు లేకుండా ఉరికినా కూడా అంతా కుచ్చుకుంటున్నాయి కింద. అటంతా మట్టి రోడ్డు ఉంటుంది, అందులో ఉరికినా. ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నా, పైగా మీకించి ఎండ కిందకించి కాలుతుంది. కూల్, నాకు నడకలవాటే. పద. వాడుగా ప్లాన్ వేసి నాకు అరే గలీజ్ ఉంటుందిరా గుడ్డు. మరి ఎందుకు మరి బురదలో కూస్తారేమో ప్లాన్ చేశారు. ఇప్పుడు రాధే సంఘానికి వేసిన ప్లాన్ బురదల ఆడు హోలీ అంటే ఎలా కొట్టించుకుంటారు. అలాంటి హోలీ అందులో నేను పడతలేదు ఎట్లా వదిలేడు కానీ పోనీ పోనీ. నేను రాధే సంఘానికి ప్లాన్ వేస్తే మీరు నాకేసిరారా ప్లాన్. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి?
హ్యాపీ హోలీ చెప్పండి అందరూ. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ అన్న హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ చెప్పు అవలే మబ్బుగాను. గుడ్ మార్నింగ్ హ్యాపీ హోలీ. కానీ కానీ పోని పోని అయిపోయింది బతికి అయిపోయింది నీకు ఈ రోజంతా అక్కడది మస్తు ఆఖరికి దీన్ని కూడా అవగలే దీంట్లో బొట్టు పెట్టిరు బొట్టు. ఇప్పుడు మేము ఫస్ట్ గేట్కి పోతున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా అదే, అక్కడ ప్రతి హోలీకి డీజే పెడతారు. సెల్ఫీ ఇది మన వాలకం. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. రే రికార్డింగ్ అవుతుందా? రాజుగాడు అప్పటి నుంచి వెయిట్ చేస్తుండే ఎప్పుడెప్పుడు వద్దామా అని. పోయిరా పోయి రాజు చూడు 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 పోయిరా. ఇప్పుడు సాటిస్ఫైడ్ రాజుగాడు. వీడు కూడా నువ్వు కూడా అరా నా కొడక పోయి పోయి పోయి. సుజిత నాకే గుడ్డు కొడతాడా? నేను కొడతా గుడ్డు. రికార్డింగ్ అవుతుందా? అవతలోడు ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది వెన్నింకి రేపు పొద్దున నాంది. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. మనకు టార్గెట్ చేసిరు కానీ మనం తప్పించుకోమని. ఫోకస్ అవుతుందా?
ఫైనల్గా మా హోలీ కంప్లీట్ అయిపోయింది. బట్ లాస్ట్ ఫైనల్ సుజిత్ అన్నకు గుడ్డు కొట్టిందాక నిద్ర పట్టాను. సుజిత్ అన్న అప్పుడు కొట్టిండుగా మనకి ఫస్ట్ గుడ్ ఆయన కొట్టాలి. వీళ్ళు కొంచెం హోలీ కొంచెం నంగేయండి అంటే మొత్తం ఇచ్చి బొట్టు పెడతాను. నేను హోలీ బొట్టు పెడతాను. నేను బొట్టు పెడతాను. నేను మాటలు ఉంటా నీకు తెలుసు కానీ మాట బొట్టు పెడతాను అంతే అంటది. అరే ఏం కాదు అంతమంది కూర్చోరా. ఫస్ట్ గుడ్డు కొట్టిండు కదా సుచిత్ అన్న, ఆయనకు మళ్ళీ గుడ్డు కొడుతున్నా. మొత్తం స్నానం అయిపోయింది అప్పుడు కొట్టిన గుడ్డు. ఇది రివెంజ్ అంటే, లేకపోతే మనకే కొడతారా గుడ్డు? గుర్తులే